ఆ విధంగా బాధపడుతున్న దక్షుని వద్దకు బ్రహ్మ వచ్చి ఓదార్చి తిరిగి సంతానవృద్ధి చేయమని ఆదేశించగా, దక్షుడు తన భార్య అసిక్ని ద్వారా సౌందర్యవంతులు సకల గుణ సంపన్నులు అయిన అనేక వేల మంది సబలాస్వులు అనే పేరు గల వారికి జన్మనిచ్చాడు. తమకు జన్మనిచ్చిన తండ్రి కోరికను గ్రహించి ఆ కోరికను నెరవేర్చడానికి ఆ సబలాస్వులు తపస్సు చేయడానికి వెంటనే వెళ్ళారు. ఈ విధంగా ఆ సబలాసుల తండ్రి ఆజ్ఞ మేరకు ప్రజాసృష్టి చేయడానికి తపస్సు చేయాలని నిర్ణయించుకున్నారు. ఏ పుణ్యతీర్థం అన్ని తీర్థాల పుణ్యఫలాన్ని ఇస్తుందో, ఏ పుణ్యతీర్థాన్ని చూసినంతనే పాపాలన్నీ పటాపంచలవుతాయో అటువంటి నారాయణ తీర్థం అనే సరస్సు దగ్గరకు వెళ్ళి అక్కడ నీటిని స్పృశించినంత మాత్రము చేతనే తమ మాలిన్యాన్ని పోగొట్టుకుని ఆ సబలాస్వులు బ్రహ్మాది దేవతలకు సాధ్యం కాని పరబ్రహ్మాన్ని సంపూర్ణంగా అనుభవిస్తూ పరమాత్మ సంబంధమైన మూలమంత్రాన్ని జపిస్తూ ఆ మూల పురుషుణ్ణి చూడాలనే కుతూహలంతో సమస్తం పరబ్రహ్మ స్వరూపంగా భావించి తపస్సు చేశారు. ఆ దక్షపుత్రులు స్థిర బుద్ధితో ఒంటికాలి బొటనవేలిపై నిలబడి చేతులు పైకెత్తి జోడించి చూపులతో తీక్ష్ణమైన సూర్యుడిని చూస్తూ కొంతకాలం గాలిని ఆహారంగా తీసుకుంటూ కొంతకాలం ఏ ఆహారం లేకుండా సమస్త లోకాలకు దేవతలకు భయం కలిగే విధంగా ఘోర తపస్సు చేశారు. పరమసాధువులాగా ఉంటూ ధూర్తుడవై చిన్నపిల్లలైన నా పుత్రులకు సన్యాస మార్గాన్ని బోధించావు. నా కుమారులు ఈ దుస్థితి పొందగా నేను బాధపడకుండా ఉండగలనా? ఇందుకు కారణమైన దుష్టుడు వగు నిన్ను నా శాపాగ్ని జ్వాలలలో పడదోసి బాధిస్తాను. అది ఎలాగంటే, వీరు బాలురు, దేవ ఋషి పితృ రుణాలు తీర్చుకోలేదు, ఏ కర్మలను చేయలేదు, కర్మల అనిత్యత్వాన్ని వీరెరుగరు. అటువంటి చిన్నపిల్లల బుద్ధిని తప్పుత్రోవ పట్టించి వారిని ఈ లోకంలోనూ పరలోకంలోనూ కూడా శ్రేయస్సు పొందకుండా చేశావు. నీవు చేసిన ఈ పాపం వలన భగవద్భక్తులందరిలోనూ సిగ్గులేని వాడవై అపకీర్తి పాలవుతావు. నా పుత్రులు నిరపరాధులు, నీపైన వారికి శత్రుత్వం లేదు, అటువంటి వారికి ద్రోహం చేశావు. నీవు తప్ప మిగిలిన భాగవతోత్తములందరూ ప్రాణుల పట్ల అనుగ్రహం కలవారే. నీవు చాలా ఆసక్తిగా మిత్రుల మధ్య ఉన్న స్నేహబంధాన్ని ఛేదిస్తావు. నీ వలన మిత్రుల మధ్య విరోధం ఏర్పడుతుంది, శత్రుత్వాలు నీ వలన శాంతింపవు. ఇక పైన ఎవరికీ కూడా విషయ సుఖాలు అనుభవించకుండా అవి దుఃఖహేతువులు అనే విషయం తెలియదు. జ్ఞానం స్వయంగా కలుగుతుందే తప్ప నీ పోటీ వాళ్ళు చెప్పినంత మాత్రాన కలుగదు. నీవు నిరంతరం లోకాలన్నీ తిరుగుతూనే ఉంటావు, నీకెక్కడా నివాస స్థానం అంటూ ఉండదు అని దక్షుడు నిర్దయగా నారదుడిని శపించాడు. అయినా నారదుడు కోపగించుకోలేదు, ఆ శాపాన్ని అంగీకరించాడు. అటువంటి శాంత స్వభావం ఉంటే ఏ వ్యక్తి అయినా అన్ని ద్వంద్వాలకు అతీతుడై సర్వేశ్వరుడు అనబడతాడు కదా. దక్షుడు ప్రజలను సృష్టించాలి అనే తన కోరిక తీరకపోవడం చేత చాలా దుఃఖపడ్డాడు. అప్పుడు బ్రహ్మ వచ్చి సృష్టికి ఉపాయం చెప్పాడు. దక్షుడు తన భార్య అయిన అసిక్నియందు 60 మంది కూతుళ్లను కన్నాడు. వారిలో 10 మందిని ధర్ముడికిచ్చాడు, 13 కశ్యపుడికిచ్చాడు, 27 చంద్రుడికిచ్చాడు, భూతుడికి 2, ఆంగిరసుడికి 2, కృశాస్వుడికి 2 ఇచ్చాడు. చివరి 4 తార్క్షుడనే పేరు గల కశ్యపుడికి ఇచ్చాడు. పైన చెప్పిన వరుసలోనే కూతుళ్ళని ఇచ్చాడు. ఆ కూతుళ్ల పేర్లు విను. దక్షుని కూతుళ్ళు ఎంత పుణ్యం చేశారో కదా. అందరూ సాటిలేని సవతులే అయినా ముల్లోకాలు వారి సంతానం అయ్యేంతగా సంతానవతులు అయ్యారు. ఏ తల్లి వారిని కన్నదో కదా. దక్ష ప్రజాపతికి 60 మంది పుత్రికలు, వారిలో 10 మంది ధర్ముని భార్యలు. వారి పేర్లు భానువు, లంబ, కకుప్పు, జామి, విశ్వ, సాధ్య, మరుత్వతి, వసువు, ముహూర్త, సంకల్ప. వారిలో భానువు కొడుకు వేద ఋషుభుడు, వేద ఋషుభుని కొడుకు ఇంద్రసేనుడు, లంబ యొక్క పుత్రుడు విద్యోతుడు, విద్యోతుని పుత్రులు స్తనయిత్నువులు, కకుప్ దేవి యొక్క పుత్రుడు సంకుటుడు, సంకుటుని పుత్రుడు కీకటుడు, కీకటునికి దుర్గాభిమాని దేవతలు పుత్రులు, దుర్గభూములకు అధిష్టాన దేవతలు జామిదేవి యొక్క పుత్రులు, ఆ దేవతల పుత్రులు స్వర్గుడు, నంది. విశ్వ యొక్క పుత్రులు విశ్వే దేవతలు, విశ్వే దేవతలకు సంతానం లేదు. సాధ్య యొక్క పుత్రులు సాధ్యగణాలు, సాధ్యగణాల పుత్రుడు అర్థసిద్ధి. మరుత్వతికి మరుత్వంతుడు, జయంతుడు అని 2 పుత్రులు. అందులో జయంతుడు వాసుదేవుని అంశతో పుట్టి ఉపేంద్రుడనే ప్రసిద్ధి పొందాడు. ముహూర్తకు మౌహూర్తికలు అనే పుత్రులు కలిగారు. వారు ప్రాణులకు కాలాన్ని అనుసరించి ఫలం ఇస్తారు.
సంకల్ప కొడుకు సంకల్పుడు, సంకల్పుని కొడుకు కాముడు. వసువునకు ద్రోణుడు, ప్రాణుడు, ధ్రువుడు, అర్కుడు, అగ్ని, దోషుడు, వస్తువు, విభావసువు అనే 8 వసువులు పుట్టారు. వారిలో ద్రోణుని భార్య అభిమతి. వారికి హర్షుడు, శోకుడు, భయుడు అనేవారు జన్మించారు. ప్రాణుని భార్య ఊర్జస్వతి. వారికి సహుడు, ఆయువు, పురోజవుడు అనే 3 పుత్రులు. ధ్రువుని భార్య ధరణి. పురములు వారి సంతానం. అర్కుని భార్య వాసన. వారి పుత్రులు తార్షుడు మొదలైనవారు. అగ్ని భార్య వసోర్ధార. ద్రవిణకాదులు వారి పుత్రులు. అగ్నికి గృత్తికలు కూడా భార్యలు. వారికి స్కందుడు పుత్రుడు. స్కందునికి విశాఖుడు మొదలైన వారు పుత్రులు. దోషుని భార్య శర్వరి. ఆమె పుత్రుడు సింసుమారుడు. అతడు శ్రీహరి అంశతో జన్మించాడు. వస్తువు భార్య ఆంగిరస. విశ్వకర్మ అనే శిల్పాచార్యుడు ఆమె కొడుకు. విశ్వకర్మ భార్య ఆకృతి. ఆమె పుత్రుడు చాక్షుష మనువు. ఆ మనువునకు విశ్వలు, సాధ్యులు అనేవారు పుత్రులు. విభావసుని భార్య ఉష. ఆమె పుత్రులు వ్యుష్టి, రోచిస్సు, ఆతపుడు. ఆతపుని పుత్రుడు పంచయాముడు. అతడు దివసాభిమాని దేవత. భూతుడు శంకర్ని అంశతో జన్మించాడు. భూతుని భార్య సురూప. కోట్లాది మంది రుద్రగణాలు ఆమె పుత్రులు. అంతేకాదు సురూపకు రైవతుడు, అజుడు, భవుడు, భీముడు, వాయుడు, ఉగ్రుడు, వృషాకపి, అజేకపాతు, అహిర్బుద్యునుడు, బహురూపుడు, మహాంతుడు అనేవారు రుద్రుని అనుచరులైన ప్రేతలు, వినాయకులు అనేవారు కూడా పుత్రులుగా ఉదయించారు. అంగిరసుని భార్య స్వధ. పితృగణాలు ఆమె పుత్రులు. అంగిరసుని మరో భార్య సతి. ఆమెకు అథర్వాభిమాన దేవతలు పుత్రులు. కృతాస్వుని భార్య అర్చిస్సు. ఆమె పుత్రుడు ధూమ్రకేశుడు. వేదశిరుసుని భార్య ధిషణ. ఆమెకు దేవలుడు, వయనుడు, మనువు అని 3 పుత్రులు. తార్ష్యునకు వినత, కద్రువ, పతంగి, యామిని అని 4 భార్యలు. వారిలో పతంగి సంతానం పక్షులు, యామిని సంతానం మిడుతలు. వినతకు 2 కొడుకులు, గరుత్మంతుడు, అనూరుడు. గరుత్మంతుడు శ్రీహరి వాహనం. అనూరుడు సూర్యుని రథసారథి. కద్రువ సంతానం పాములు. కృతికాది నక్షత్రాలు చంద్రుని భార్యలు. చంద్రుడు రోహిణియందు అధికాసక్తుడై తక్కిన భార్యలను పట్టించుకోని కారణంగా దక్షుడు చంద్రుణ్ణి క్షయరోగగ్రస్తుడువు అగుము అని శపించాడు. ఆ కారణంగా సంతానం పొందే అర్హత చంద్రునికి లేకపోయింది. అటుపైన దక్షుడు అనుగ్రహించగా క్షీణించిన కళలు తిరిగి చంద్రుణ్ణి చేరాయి. అంతేకాక ఎవరు కశ్యప ప్రజాపతికి భార్యలో, ఎవరు అలౌకికమైన చరిత్ర కలిగి సమస్త జగత్తుల పూజలు అందుకుంటున్నారో, ఎవరి పుత్రులు పౌత్రులు బలవంతులై ఈ ముల్లోకాలను పరిపాలించారో, ఎవరికి కొంగు బంగారమై ఎంత వ్యయం చేసినా తరుగని పుణ్యం ఉందో, అటువంటి కశ్యపుని భార్యల యొక్క నానా విధాలైన సంతతిని స్పష్టంగా నిరూపించడం అసాధ్యం. సంతానవతులైన ఆ ప్రసిద్ధ సాధ్వీమణుల పేర్లు, వారి వంశాలు చెప్తాను ఓ రాజా వినుము. 3 లోకాల్లో ఉన్న ప్రాణులన్నీ అదితి, దితి, కాష్ఠ, ధనువు, అరిష్ట, తామ్ర, క్రోధవస, సురస, సురభి, ముని, తిమి, ఇలా సరమల సంతానమే. తిమికి చేపలు మొదలగు జలచరాలు పుట్టాయి. సరమకు వ్యాఘ్రాది క్రూర జంతువులు పుట్టాయి. సురభికి దున్నపోతులు, ఆవులు మొదలైనవి జన్మించాయి. తామరకు డేగలు, గద్దలు పుట్టాయి. మునికి అప్సరసలు, ఇళకు చెట్లు, చేమలు, క్రోధవసకు పాములు, సురసకు రాక్షసులు, అరిష్టకు గంధర్వులు, ధనువునకు సుప్రసిద్ధ బలంకల 18 మంది దేవతా శత్రువులైన రాక్షసులు జన్మించారు. వారి పేర్లు, వంశాలు విను. కశ్యపుని భార్యలలో ధనువొకతే. ఆమె పుత్రులు 18 మంది. వారి పేర్లు ద్విమూర్ధుడు, శంబరుడు, అరిష్టుడు, హయగ్రీవుడు, విభావసుడు, ఆయోముఖుడు, శంకుశిరుడు, స్వర్భానుడు, కపిలుడు, అరుణి, పులోముడు, వృషపర్వుడు, ఏకచక్రుడు, అనుతాపకుడు, ధూమ్రకేశుడు, విరూపాక్షుడు, విప్రచిత్తి, దుర్జయుడు. వీరిలో స్వర్భానువు కూతురు సుప్రభ. ఆమె భర్త నముచి. వృషపర్వుని కూతురు శర్మిష్ఠ. ఆమె భర్త యయాతి. అతడు నహుషుని కొడుకు. వైశ్వానరునకు ఉపదానవి, హయసిర, పులోమ, కాలక అని 4 పుత్రికలు. ఉపదానవి హిరణ్యాక్షుని భార్య. హయసిర భర్త క్రతువు. పులోమ కాలకలను బ్రహ్మవాక్యముపై కశ్యపుడు వివాహమాడాడు. పులోమకు పౌలోములు,
కాలకకు కాలకేయులు పుట్టారు. వారు సమర కోవిదులు. పౌలోమ కాలకేయులకు 60,000 మంది రాక్షసులు జన్మించారు. వారు యజ్ఞాలను ధ్వంసం చేసేవారు. ఇంద్రుడి ప్రీతి కొరకు నీ తాతగారైన అర్జునుడు వారిని వధించాడు. విప్రచిత్తుకి సింహిక యందు రాహువు, 100 మంది కేతువులు, మొత్తం 101 మంది జన్మించారు. వారు గ్రహాలు. ఆదిపురుషుడైన శ్రీహరి తన అంశతో అదితి యందు జన్మించాడు. అంత అదృష్టవంతురాలైన అదితి వంశం విను. వివస్వంతుడు, అర్యముడు, పూషుడు, త్వష్ట, సవిత, భగుడు, ధాత, విధాత, అరుణుడు, మిత్రుడు, శక్రుడు, ఉరుక్రముడు అనే పేర్లు కల 12 సూర్యులు అదితికి జన్మించారు. వివస్వంతునికి యముడు, యమి అనే కవలలు కలిగారు. సంజ్ఞ ఆడుగుర్రము రూపం ధరించి అశ్విని దేవతలను కన్నది. వివస్వంతుని మరో భార్య ఛాయ. ఆమెకు శని, సావర్ణి అనే మనువు, తపతి అనే కూతురు పుట్టారు. తపతి భర్త సంవరుణుడు. అర్యముని భార్య మాతృక. వారి సంతానం చర్షణులు. వారి వివేకం కలవారైన కారణంగా వారిని ఆధారంగా చేసుకొని బ్రహ్మ మానవ జాతిని రచించాడు. పూషుడు భర్గుని చూచి నవ్వగా అతడు కోపించి పూషుని పళ్ళు రాలగొట్టాడు. అప్పటి నుంచి అతనికి పిండే తిండి. ఆ పూషునికి సంతానం లేదు. త్వష్ట యొక్క భార్య రచన. ఆమె దితిపుత్రులకు చెల్లెలు. త్వష్ట రచనల కొడుకు విశ్వరూపుడు. దేవతలు బృహస్పతికి కోపం వచ్చే విధంగా ప్రవర్తిస్తే బృహస్పతి దేవతలను విడిచి వెళ్ళిపోయాడు. అప్పుడు దేవతలు విశ్వరూపుణ్ణి తమ గురువుగా స్వీకరించారు. ఈ విధంగా సుఖమహర్షి చెప్పగా పరీక్షన్ మహారాజు ఇలా అడిగాడు: ఓ యోగీశ్వర, ఇది చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. దేవతలపై బృహస్పతికి కోపం ఎందుకు వచ్చింది? విశ్వరూపుడు దేవతలకు కలిగిన ఏ ఆపదను తొలగించాడో తెలుపుమని పరీక్షన్ మహారాజు అడుగగా శుకుడు ఈ విధంగా చెప్తున్నాడు: ఇంద్రుడు త్రిలోకాధిపత్య గర్వం చేత సన్మార్గాన్ని లెక్కించకుండా రంభాది అప్సరసలు నృత్యం చేస్తూ గానం చేస్తూ తనను ప్రశంసిస్తుండగా వసువులు, రుద్రులు, ఆదిత్యులు, మరుద్గణాలు, అశ్వనీ దేవతలు, సిద్ధులు, చారణులు, గంధర్వులు, మునులు తనను సేవిస్తుండగా సింహాసనం మీద గర్వంతో దేవేంద్రుని శిరస్సుపై పున్నమ నాటి నిండు చంద్రునితో సరివచ్చే తెల్ల గొడుగు ప్రకాశించగా దేవకాంతలు చాతుర్యంతో విసిరే వింజామరల వరుసలు ఆకాశగంగా తరంగాలతో సమానంగా నెమ్మదిగా కదులుతూ ఉండగా అనేక చింతామణి రత్నాలు పొదిగిన సింహాసనం మీద తన ఊరువుపై సచీదేవి కూర్చొని ఉండగా దిక్పాలకులు సేవిస్తుండగా సాటిలేని రాచఠీవితో వైభవోపేతుడై ఇంద్రుడు కొలువు తీరాడు. ఆ సమయంలో నీతికోవిదుడు, దేవతలకు రహస్యాలోచనములలో మార్గదర్శకుడు, వాగ్వేత్త, దేవతలందరకు గురువు అయిన బృహస్పతి ఒకానొక ధర్మకార్య నిమిత్తంగా ఇంద్రసభకు వచ్చాడు. గొప్ప తపస్సంపన్నుడు, దయాస్వభావుడు, వాక్పతి అయిన బృహస్పతిని చూచి కూడా ఇంద్రుడు రాజ్యగర్వంతో ఆ బృహస్పతికి ఎదురేగలేదు. కూర్చోమని ఆసనం చూపించలేదు. ఎటువంటి గౌరవాలు చెయ్యలేదు. ఆయనను ప్రసన్నుణ్ణి చేసుకోలేదు. చివరకు తన సింహాసనం నుండి లేవనైనా లేవలేదు. ఇదంతా దేవతల నిండు సభలో జరిగింది. స్వర్గరాజ్యాధిపత్యంతో దేవేంద్రుని కన్నులు మూసుకుపోయాయి. దాని ఫలితమే బృహస్పతికి కలిగిన అవమానం. దానికి బృహస్పతి ఏ ప్రతీకారం చెయ్యకుండా చాలా బాధపడుతూ ఇంటికి వెళ్ళిపోయాడు. బృహస్పతి వచ్చినవాడు వచ్చినట్లు వెళ్ళిపోయేసరికి ఇంద్రునికి తాను అవివేకం చేత చేసిన గురు తిరస్కారం తెలిసొచ్చింది. జరిగిన దానికి ఆశ్చర్యపోయాడు, భయపడ్డాడు, దుఃఖపడ్డాడు. ఇలా అన్నాడు: బృహస్పతి పరమ పవిత్రుడు, శుభచరిత్ర కలవాడు. ఆయన చరిత్రను లోకాలన్నీ స్తుతిస్తున్నాయి. ఎంతో ప్రభావం గల బృహస్పతి యొక్క పాదపద్మాలను పూజింపక మూర్ఖత్వంతో చెయ్యరాని పని చేశాను. నా యందు ప్రసన్నుడు, సమర్థుడు అయిన నా ఆచార్యునకు త్రిభువన సంపదలచే గర్వించిన నేను అసురభావంతో నాకు శుభాలు పోయేటట్లుగా అవమానం చేశాను. ఎంత గొప్పవారు తన దగ్గరకు వచ్చినా చక్రవర్తి స్థానంలో ఉన్నవారు తమ స్థానం నుండి లేవకూడదు అని చెప్పే పండితులను ధర్మవేత్తలుగా ఎవ్వరూ గుర్తించరు. దుష్టమార్గంలో ఉండి చెడ్డ మాటలు పలికే వారి ఉపదేశాలను అనుసరించేవారు ఉపదేశాలు చేసేవారి తత్వం తెలిసినా చేసిన దుష్కార్యాలను దిద్దుకోలేక తమ తప్పు లేకపోయినా రాతి పడవ వలె అధోగతి పాలవుతారు. చెడ్డ మార్గంలో పయనించేవాడు అధఃపతితుడవుతాడు. నేను ఆ విధంగా కాకుండా ప్రజల చేత నమస్కరింపబడేవాడు కార్యవిధుడు అయిన బృహస్పతి ఇంటికి వెడతాను. వారి పాదపద్మాలకు కిరీటం తాకే విధంగా నమస్కరిస్తాను.
వారిని సేవిస్తాను. వారి మనస్సు నాకు సుముఖంగా ఉండేటట్లు, వారికి నా యందు దయ కలిగేటట్లు చేస్తాను అని ఆలోచించి ఆ దేవేంద్రుడు శీఘ్రంగా బృహస్పతి గృహానికి వెళ్ళాడు. దేవేంద్రుడు తన ఇంటికి వస్తున్నాడని తెలిసి బృహస్పతి తన మాయాశక్తిని ఉపయోగించి అదృశ్యుడైపోయాడు. దేవేంద్రుడు బృహస్పతి గృహాన్ని బాగా పరిశీలించి కూడా బృహస్పతి జాడ తెలుసుకోలేకపోయాడు. చాలా దుఃఖపడ్డాడు, చిన్నబుచ్చుకున్నాడు. ఈ విషయం అంతా రాక్షసులకు వేగుల వలన తెలిసింది. ఇదే అదనని వారు భావించి అందరూ కలిసికట్టుగా శుక్రాచార్యుణ్ణి ఆశ్రయించారు. శుక్రుని దయ వల్ల రాక్షసుల శక్తి బాగా పెరిగింది. దేవతల మీద దాడికి వారు త్రోవ తీశారు. రాక్షసులు వంచకులు, సమస్త పాపాల రూపాలు, అధర్మ మార్గంలో సంచరించేవారు, అవినీతిలో పేరు గడించినవారు. అటువంటి రాక్షసులు దేవతల మీద యుద్ధానికి వెళ్లారు. రాక్షస సమూహాలు గొప్ప పరాక్రమంతో బ్రహ్మాండం బ్రద్దలయ్యేంతగా భయంకరమైన జయ జయ ధ్వనులు చేస్తూ ధనుర్బాణాలతో, రథాలతో, గుర్రాలతో, ఏనుగులతో దేవతలపై దండెత్తారు. దేవతలు ప్రసిద్ధ పద్ధతిలో దర్పంతో రాక్షసులతో తలపడ్డారు. దేవతలు రాక్షసులు ద్వేషాలు పెరిగిపోగా ఒకరి సంపదలు ఒకరు పొందాలని మదంతో యుద్ధం చేశారు. దేవతలు విజృంభించి అస్త్రం ప్రయోగిస్తే శుక్రాచార్యుల మంత్రప్రభావం చేత విశేష శక్తి పొందిన రాక్షసులు మరీ విజృంభించి గుంపులు గుంపులుగా బాణాలు నాటించేసరికి దేవతలు ముఖాముఖి యుద్ధానికి శక్తి లేక పలాయనం చిత్తగించారు. అద్భుత బలం గల దేవతలు రాక్షస వీరులు ప్రయోగించిన దివ్యాస్త్రాల చేత గాయపడి ప్రాణాలు పోగొట్టుకోలేక ఎవరో శపించినట్లుగా పలాయనం చిత్తగించారు. రాక్షసులందరూ తమను ఢీకొనేసరికి దేవతలు ఓడిపోయి భయావసులై కకావికలై నలుదిక్కులకు పారిపోయారు. రాక్షసుల గర్వం, వారి బాణ విజృంభణం, వారి ద్వేషం, వారి బలపరాక్రమాలు దేవతలకు సిగ్గు, కీడు, భయం, నిశ్చేష్టతలను కలిగించాయి. ఆ దుఃఖంతో వారు రాక్షసులను ఎదిరించలేక పారిపోయారు. దేవతలు రాక్షసులనే బోయల చేతిలో చమరమృగాలైపోయారు. రాక్షసుల బాణాలతో గాయపడిన దేవతల శరీరాలు దుఃఖంతో తిరుగుడు పడుతున్నాయి. యుద్ధం విడిచిపెట్టి వారు దుఃఖంతో, భయంతో బ్రహ్మ దగ్గరకు వెళ్లారు. అప్పుడు దేవతలకు సంపదలను ఇచ్చేవాడు, పుణ్యాత్ములందు అనురాగం కలవాడు, సర్వలోకాలకు శ్రేయస్సును కూర్చేవాడు, వేదోక్త ధర్మ మార్గాన్ని నిర్ణయించేవాడు, గొప్ప సంపదలకు నాయకుడు, సర్వజగత్తులను జయించే మన్మథునకు సోదరుడు, పవిత్రులైన యోగిజనుల మనస్సులను జయించినవాడు అయిన బ్రహ్మకు దేవతలు నమస్కరించారు. బ్రహ్మ చిరునవ్వుతో, చెడని నిండైన దయతో కూడిన మాటల జలంతో ఇంద్రాది దేవతల బడలికలు పోగొట్టాడు. బ్రహ్మదేవుడు దయాతిశయంతో దేవతలకు అభయమిచ్చి ఈ విధంగా అన్నాడు: మీరు పుట్టిన నాటి నుండి మీకు జ్ఞానాన్నిచ్చి లోకాలను పరిపాలించడానికి రాజ్యాభిషేకం చేసి మిమ్మల్ని పెంచిన దయాళువు, బ్రహ్మజ్ఞాన నిధి అయిన బృహస్పతిని లక్ష్య పెట్టక నిగ్రహం కోల్పోయి ఐశ్వర్యం వలన పొట్టలు పెరిగి కొవ్వు పట్టి పూనికతో పాపపు పని చేసి తప్పు చేశారు. ఏం చెప్పేది? బ్రహ్మ జ్ఞానిని, బ్రాహ్మణుడు అయిన ఆచార్యుణ్ణి సరకు చేయక మీరు గురుద్రోహం చేశారు. ఆ దోషం శత్రు రూపంలో వెంటనే దాని ఫలాన్ని అనుభవింపచేసింది. బలవంతులైన మిమ్మల్ని బలహీనులైన రాక్షసులు జయించడం తమ ఆచార్యుడైన శుక్రుణ్ణి ఆరాధించి ఆయన మంత్రప్రభావంతో బలవంతులు కావటం వల్లనే వారు నా సత్యలోకాన్ని కూడా ఆక్రమించే సామర్థ్యం కలిగి గర్వంతో ఉన్నారు. వారికి స్వర్గాన్ని ఆక్రమించడం తృణప్రాయం. గొప్ప మంత్రబలం గల శుక్రాచార్యునకు వారు శిష్యులైన కారణంగా విప్రుల, గోవిందుని, గోవుల, ఈశ్వరుని అనుగ్రహం కలవారు మినహా మిగిలిన రాజులకు అరిష్టం తప్పదు. అందువలన మీరు త్వష్ట అను మనుపుత్రుడైన విశ్వరూపుడనే మునిని ఆరాధించండి. ఆయన గొప్ప తపోమహిమ కలవాడు, సత్వ స్వభావుడు, మీరు కోరిన దానిని సమకూర్పగలడు, ఎంతటి ఆపదలనైనా తొలగింపగలడు. ఈ విధంగా బ్రహ్మ చెప్పేసరికి దేవతలకు శాంతి కలిగింది. వారు బ్రహ్మదేవుని దగ్గర సెలవు తీసుకుని విశ్వరూపుని దగ్గరకు వెళ్ళి ఈ విధంగా అన్నారు: నాయనా, నీకు శుభం. నిన్ను ఒకటి అడగడం కోసం నీ ఇంటికి వచ్చాం. తండ్రులతో సమానమైన మా కోరిక తీర్చి కీర్తి సంపాదించు. కొడుకులకు తండ్రి సేవ మహాపుణ్యాన్ని ఇస్తుంది. కొడుకులు ఉన్నత గుణాలు కలిగిన వారే బ్రహ్మచారులుగానే ఉండిపోయినా శ్రద్ధగా పితృదేవ సేవ చెయ్యాలి. పితృసేవ కంటే గొప్పది మరొకటి ఏముంది? అంతేకాక
ఆచార్యుడు పరబ్రహ్మస్వరూపం, తండ్రి బ్రహ్మదేవుని రూపం, సోదరుడు ఇంద్రస్వరూపం, తల్లి భూదేవి రూపం, సోదరి కరుణ రూపం, అతిథి ధర్మస్వరూపుడు, అభాగ్యుడు అగ్నిదేవుని రూపం, సర్వప్రాణులు విష్ణుస్వరూపం. అందువలన నాయన, కడు దుఃఖితులము, నీకు తండ్రితో సమానులము అయిన మమ్ము చల్లగా చూచి శత్రుభయం పోగొట్టుము. అఖండ తపస్సుతో విరాజిల్లు మమ్ము బ్రతికించు. బ్రహ్మజ్ఞానివైన నిన్ను ఆచార్యునిగా స్వీకరించి నీ ప్రభావంతో శత్రువుల్ని సంహరిస్తాం. తన కోసం తనకంటే చిన్నవానికి పాదనమస్కారం చేయడంలో తప్పులేదని వేదాలు చెప్తున్నాయి. నమస్కారం చేస్తున్న దేవతలమైన మమ్మల్ని అంగీకరించి మాకు పురోహితునిగా ఉండడానికి అంగీకరించు అనగానే ఆ విశ్వరూపుడు గట్టిగా నవ్వి ఈ విధంగా అన్నాడు: వీరు కోరిన పౌరోహిత్యం బ్రహ్మ తేజస్సును నశింపచేసేది, ధర్మశీలురచే నిందింపబడేది అని తెలిసిన నా వంటి తపస్వితో ఈ దేవతలు ఇంత తేటతెల్లంగా తీయగా ఎలా చెప్పారో. ప్రత్యేకంగా శిష్యులు గురువులకు దక్షిణ రూపంలో ధనం ఇయ్యవలసిన ఆవశ్యకత లేదు. గురుపదేశం పొంది మంత్రవిధులై ధర్మాన్ని అనుష్ఠించే శిష్యులే గురువులకు సంపదలు. ధనహీనులైన వానికి శిలోంచన వృత్తియే ధనం. దానిచేతనే సత్పురుషులకు ఆతిథ్యం ఇచ్చి తృప్తి పడతారు. నీచమైన పద్ధతిలో పౌరోహిత్యం వలన ధనం సంపాదించనవసరం లేదు. కానీ మీ ఆజ్ఞను అనుసరించి మీకు ఆచార్యుడిగా ఉండడానికి అంగీకరించాను. ప్రాణాలను ధనమును దాచుకొనక మీకు అభీష్టమును సమకూరుస్తాను అని విశ్వరూపుడు శపథం చేసి ఏకాగ్రతతో దేవతలకు పౌరోహిత్యాన్ని చేశాడు. శుక్రాచార్యుల నీతి చేత స్వర్గ సంపదలు రాక్షసులకు వశమయ్యాయి. స్వర్గ సంపదలు కలిసి రాక్షస సంపద రెట్టింపయ్యింది. వాటికి శుక్రాచార్యుల వారి నీతియే రక్ష. విశ్వరూపుడు అడ్డులేని విష్ణుమాయా ప్రభావంతో ఆ సంపదలను తెచ్చి ఇంద్రుని వశం చేశాడు. విశ్వరూపుడు ఏ విద్య చేత ఇంద్రునికి రక్షణ కల్పించాడో, ఇంద్రుడు యుద్ధంలో రాక్షసులను జయించాడో, విష్ణుమాయగా ప్రసిద్ధమైన ఆ విద్యను విశ్వరూపుడు ఇంద్రునకు ఉపదేశించాడు. సుఖమహర్షి ఇట్లనగా, పాండవ వంశీయుడైన పరీక్షిన్ మహారాజు అత్యంత విశ్వాసం కల భక్తితో జగత్తులకు నివాసమైనవాడు, తామరరేకుల వంటి కన్నులు కలవాడు అయిన కృష్ణుణ్ణి మనస్సులో ధ్యానించి ఇలా అన్నాడు: దేవతలచే నమస్కరింపబడే ఓ దేవఋషి, విశ్వరూపుడు ఏ విధంగా ఆ పవిత్ర విద్యను దేవేంద్రునికిచ్చాడో తెలుపుము. ఓ మునీంద్ర, దేనివలన ఇంద్రుడు సర్వత్రా రక్షణ పొంది అనాయాసంగా రాక్షస సేనను సంహరించి దేవతలు నిర్భయంగా సుఖించే విధంగా కోరిన సంపదలు పొంది అన్ని లోకాల్ని జయించి పరిపాలించాడో ఆ విద్యను చెప్పు. వీణులు విందుగా విని సంతోషపడతాను. శత్రువులకు భయం కలిగించే వజ్రకవచము, ఆశ్రయించిన వారికి పుణ్యఫలముగా సంపదలను కలిగించేది, అలాంటి వారికి చెప్పదగినది అయిన నారాయణ కవచాన్ని విశ్వరూపుడు దేవేంద్రునకు ఏ విధంగా బోధించాడు? ఈ విధంగా ప్రశ్నించిన పరీక్షిన్ నరేంద్రునితో సుఖయోగీంద్రుడు ఇలా అన్నాడు: ఓ రాజా, విను. మునీశ్వరుడైన విశ్వరూపుడు ఇంద్రునకు సాంగంగా నారాయణ అనే కవచాన్ని తెలియజేశాడు. ఈ కవచము విజయాన్ని ఇస్తుంది. దాని స్వరూపము తెలియసఖ్యం కాదు. ఇది గొప్ప ఫలాన్ని ఇస్తుంది. మంత్రం వల్లే ఇది రహస్యంగా ఉంచదగినది. అది హరి యొక్క ఒకానొక మాయా శక్తి. దాన్ని వినిపిస్తాను, సావధాన మనస్సుతో విను. విశ్వరూపుడు తాను పాదాలు చేతులు కడుక్కొని ఉత్తరముఖంగా తిరిగి పవిత్రమైన ఆసనంపై కూర్చొని అంగన్యాస కరన్యాసాలు చేసి నారాయణ కవచాన్ని చేశాడు. అంగన్యాసము అంటే జపించే మంత్రం యొక్క అక్షరాలను ఆయా అవయవాల అందు స్థాపించడము. కరన్యాసము అంటే జపించే మంత్రం యొక్క అక్షరాలను చేతి వ్రేళ్ల యందు స్థాపించడము. మంత్ర జపం చేసే సాధకుడు ఆ మంత్ర అధిష్టాన దేవతను తనలోకి ఆవాహనం చేసుకునే ప్రక్రియలు అంగన్యాస కరన్యాసాలు. తద్వారా ఆ మంత్రజప సాధకుడు ఆ దైవంతో అభిన్న స్థితిని అనుభవిస్తాడు. అలాంటి దశలో మంత్రజపం సాగాలి అనేది మంత్రశాస్త్ర ప్రసిద్ధమైన అంశము. ఈ విధంగా నారాయణ కవచాన్ని కూర్చి పాదాలయందు, మోకాళ్లయందు, తొడలయందు, పొట్టయందు, హృదయమునందు, వక్షస్థలమునందు, ముఖమునందు, తలయందు ఈ విధముగా 8 అంగములయందు ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరీ మంత్రాన్ని న్యాసం చేయాలి. ఓం నమో భగవతే వాసుదేవాయ అనే 12 మంత్రంతో కరన్యాసం చేయాలి. ఈ అంగన్యాస కరన్యాసాల వలన సాధకుడు తాను మంత్రస్వరూపుడవుతాడు. అంతేకాకుండా భగవంతుడనే శబ్దానికి అర్థమైన మొదటి ఓంకారము చివరి యకారము కల మహామంత్రంతో వేళ్లయందు, బొటనివ్రేలియందు, అన్ని కీళ్లయందు న్యాసం చేయాలి. అంతేకాక హృదయంలో ఓంకారాన్ని, తలపై వి అనే అక్షరాన్ని, కనుబొమ్మల మధ్యలో షకారాన్ని, తల మీద పిలక ఉండే ప్రదేశంలో నకారాన్ని, కన్నుల యందు వేకారాన్ని, అన్ని కీళ్లలోనూ నకారాన్ని,
అస్త్రమునుద్దేశించి మకారాన్ని న్యాసం చేస్తే సాధకుడు మంత్రస్వరూపుడే అవుతాడు. ఇంకా ఓం నమః అస్త్రాయ ఫట్ అని దిగ్బంధనం చేసి పరమేశ్వరుణ్ణి ధ్యానంలో నిలిపి నారాయణ కవచాన్ని పఠించాలి. ఆ కవచము జ్ఞాన రూపము, తపో రూపము, 6 శక్తులు కలది. ఈ 6 శక్తులు సమగ్రములైన ఐశ్వర్యము, వీర్యము, యశస్సు, శ్రీ, జ్ఞానము మరియు వైరాగ్యము. తన పాదాలను గరుత్మంతుని వీపుపై ఉంచి తన చేతులతో శంఖము, చక్రము, డాలు, ధనుస్సు, కత్తి, బాణాలు, పాశము, గద మొదలైన సాధనాలను ధరించి అష్టైశ్వర్యాలతో అష్టబాహువులతో కూడిన విష్ణుమూర్తి నన్ను రక్షించుకాక. ఇక్కడ మనము ఒక్కసారి అష్టైశ్వర్యాలను స్మరణ చేసుకుందాము. అణిమ, లఘిమ, మహిమ, గరిమ, ప్రాప్తి, ప్రాకామ్యము, ఈసిత్వము, వసిత్వము అనేవి అష్ట సిద్ధులు. అణిమా సిద్ధి అంటే మిక్కిలి సూక్ష్మము అగుట, లఘిమా సిద్ధి అంటే తేలిక అగుట, మహిమ అంటే వ్యాపించడము, గరిమ అంటే బరువెక్కడము, ప్రాప్తి అంటే తాకడము, భూలోకంలో ఉండి చంద్రుని సృశింపగలగడము, ప్రాకామ్యము అంటే కోరికలకు అడ్డు లేకపోవడము, ఈసిత్వము అంటే తన శరీర అవయవాలను సంకల్ప మాత్రము చేతనే ప్రేరేపించి భూత భౌతికాలను సంకల్ప మాత్రం చేతనే ప్రేరేపింపగలగడము, వసిత్వము అంటే సర్వమును తన వశములో ఉంచుకోవడము. గొప్ప కీర్తి కల మత్స్యావతారము మొసళ్ల రూపమైన వరుణ పాశాల వలన నీటి వలన మరణము కలగకుండా నన్ను రక్షించుకాక. బలికి కలుగు మంగళమును ప్రతిఘటించడంలో శౌర్యం చూపించినవాడు, గొప్పవైన 3 అడుగులు కల వామనమూర్తి భయంకరమైన స్థలములందు నన్ను రక్షించుకాక. శ్రీ నృసింహుడు హిరణ్యకశపుని వధించే సమయంలో అతి భయంకరంగా ఉన్నాడు. ముఖము అట్టహాసంతో ప్రకాశిస్తోంది. పెద్ద పెద్ద కూరలున్న ముఖం నుండి వెలువడే మంటలతో దిక్కులన్నీ వణికిపోతున్నాయి. ఇంతని చెప్పలేని ఆకారము. అటువంటి నృసింహుడు అడవులలోనూ చొరరాని చోట్ల, యుద్ధాలలో, మంటలలో, అన్ని ఆపదలలో ప్రశస్తమైన రీతిలో నాకు రక్షణ కల్పించుకాక. అన్ని లోకాలు ఆపదల పాలయ్యే విధంగా భూమి మహాసముద్రంలో మునిగిపోయినప్పుడు ఆదివరాహమూర్తి తన కూరలతో నీటిలో మునిగిపోకుండా భూమిని పైకెత్తాడు. ఆ వరాహము అగ్నితో సమానమైనది. ఆ ప్రళయ జలాల్లో ఆటలాడింది. భూమికి అది భర్త, దయకలది. నిరంతరమైన ప్రయాణం సాగే త్రోవలలో అటువంటి ఆదివరాహము నన్ను రక్షిస్తూ ఉండుకాక. పరశురాముడు క్షత్రియ సంహారం చేశాడు. భృగువంశంలో జన్మించి దానిని శోభింపచేశాడు. సకల సద్గుణాల రాశి, శ్రీమంతుడు, వాటి చేత ప్రతిష్ఠ పొందాడు. గొప్పవాడైన పరశురాముడు పర్వత శిఖరములందు నన్ను రక్షించి కాపాడును కాక. తాటకను చంపి విశ్వామిత్రుని యజ్ఞాన్ని రక్షించి శివుని విల్లు విరిచి ధైర్యంతో విరాధుడు, కబంధుడు, ఖరుడు, దూషణుడు మొదలైన రాక్షసుల్ని చంపి సుగ్రీవుణ్ణి చేరదీసి వాలిని చంపి సముద్ర గర్వం అణచి వారధి నిర్మించి రావణ కుంభ కర్ణాది వీరులను సంహరించి విభీషణుణ్ణి లంకా రాజ్యానికి అభిషిక్తుణ్ణి చేసి సీతతో అయోధ్యకు వెళ్లి రాజ్యసుఖాలు అనుభవించిన శ్రీరామచంద్ర ప్రభువు స్వస్థలం విడిచి దూర ప్రాంతాల్లో ఉన్న సమయాలలో నన్ను రక్షించుగాక. అన్ని ప్రమాదాలకు కారణమైన శత్రువులను చంపడం కోసం చేసే అభిచార కర్మల నుండి నారాయణుడు రక్షించుగాక. గర్వం కలగకుండా నరుడు, యోగభ్రంశం కలగకుండా యోగేశ్వరుడైన దత్తాత్రేయుడు, గర్వం వలన బంధం కలగకుండా కపిలుడు, కామవసులం కాకుండా సనత్కుమారుడు, మార్గాలలో ఉండే దేవతలను తిరస్కరించకుండా హయగ్రీవుడు, దేవతలకు నమస్కారాలు తిరస్కరించకుండా దేవపూజలలో లోపాలు కలగకుండా కలిగిన లోపాల వలన పాపాలు రాకుండా నారదుడు, అన్ని నరకాల నుండి కూర్మనాథుడు, అపథ్యం నుండి ధన్వంతరి, సుఖ దుఃఖాలు శీతోష్ణాదులు మొదలైన ద్వంద్వాల నుండి ఋషభుడు, జనాపవాదాల నుండి అగ్ని, చావు పుట్టుకలకు కారణమైన కర్మల నుండి బలరాముడు, కాలం నుండి యముడు, సర్పాల నుండి అజ్ఞానం నుండి శేషుడు, వేదబాహ్యుల నుండి బుద్ధుడు, శని నుండి కల్కి మొదలగు రూపాలు ధరించి ధర్మరక్షణ తత్పరుడైన శ్రీ మహావిష్ణువు నన్ను రక్షించుగాక. ప్రాతకాలం, సంగవకాల ప్రాహణ, మధ్యాహ్న, అపరాహ్న సాయంకాలాల్లోనూ ప్రదోషార్ధరాత్ర, పరరాత్ర, ప్రత్యూషాను సంధ్యలను ప్రభాతంబునందు గదాద్యాయుద్ధాలు ధరించిన కేశవ, గోవింద, నారాయణ, విష్ణు, మధు సంహర, త్రివిక్రమ, వామన
ఋషికేశ పద్మనాభ శ్రీవత్సధామ సర్వేశ్వరేశ జనార్దన విశ్వేశ్వర కాలమూర్తులను పేర్లు రూపాలు కల విష్ణువు నన్ను రక్షించాలి. ఓ సుదర్శన చక్రమా, నువ్వు ప్రళయాగ్ని వలె భయంకరమై సుడులతో అడ్డులేని గతిలో ధనుజుల్ని నాశనం చేసేదానవు. ప్రచండమైన గాలి వలన చెలరేగే అగ్ని ఎండిన అడవుల్ని భస్మం చేసినట్లు నా శత్రు సమూహాల్ని దగ్ధం చెయ్యి. నారాయణుని చేతిలోని ఓ గదా, నీవు ప్రళయకాలంలో ఉత్పాత రూపమై ఉరుములతో అన్ని దిక్కులు వ్యాపించిన మహామేఘాల నుండి వెలువడేవి, కఠినమైన పిడుగుల తాకిడి వలన కలిగినవి అయినా అగ్నికణాలు చిమ్ముతూ భగభగలాడే ప్రకాశం కలదానవు. నీవు నా శత్రువుల్ని యుద్ధాలలో పిండి పిండి చెయ్యి. కూస్మాండము మొదలైన పిశాచాల్ని చూర్ణం చెయ్యి. ఓ పాంచజన్య శంఖమా, సకల పుణ్యాల నిలయం శ్రీకృష్ణుని అధరం. ఆ అధరంతో ఊదబడినది వేణువు. ఆ వేణువు వలె పవిత్రమైన దానవు నీవు. గొప్ప ధ్వని చెయ్యి. ఆ ధ్వనితో పిశాచాదలు పారిపోవాలి. మా శత్రువుల గుండెలు పగిలిపోవాలి. శత్రు స్త్రీల గర్భాలు విచ్ఛిన్నం అయిపోవాలి. ఓ నందక ఖడ్గమా, నీ తీవ్రమైన అంచుతో రాక్షస సమూహాలు కుత్తుకలు ఉత్తరించగా ఆ కంఠాలు చిమ్మే రక్తంతో పాపాలను కడిగేదానవు. శ్రీ మహావిష్ణువు ప్రయోగించగా మా శత్రువుల సమూహాల్ని ముక్క ముక్కలు చెయ్యి. ఓ డాలు, నీవు చంద్రుని వంటి బుడిపెలతో ప్రకాశిస్తున్నావు. అన్ని లక్షణాలు తెలిసిన దానవు. పుణ్యరూపం నీవు. మా శత్రువుల క్రూరపు చూపుల్ని గొప్ప చీకటితో కనిపించకుండా చెయ్యి. భగవంతుని పేర్లు, రూపాలు, వాహనాలు, ఆయుధాలు మమ్మల్ని క్రూర గ్రహాల నుండి, నరపశు భూతాదుల నుండి రక్షించునుగాక. సామవేద మంత్రాల చేత స్తుతింపబడే గరుత్మంతుడు నన్ను రక్షించునుగాక. శ్రీహరి యొక్క పేర్లు, రూపాలు, వాహనాలు, దివ్యాయుధాలు, అనుచరులు మా బుద్ధిని, ఇంద్రియాల్ని, మనస్సుల్ని, ప్రాణాల్ని సంరక్షించుగాక. ఆదిశేషుడు ఆపదలన్నిటినీ నాశనం చేయుగాక. జగత్తును ఈశ్వర రూపంగా ధ్యానించే వారికి ఆయుధాలను, అలంకారాలను ధరించి భాసించే శ్రీహరి సంశయాల నుండి, కలహాల నుండి నన్ను రక్షించుగాక. భయంకరాట్టహాసంతో ప్రకాశించే వదనగహ్వరంతో అన్ని తేజస్సులను తిరస్కరించే గొప్ప తేజస్సుతో అవతరించిన నృసింహుడు అన్ని దిక్కుల నుండి, లోపల నుండి, బయట నుండి కలిగే ఉపద్రవాల నుండి నన్ను రక్షించుగాక అని నారాయణ కవచ ప్రభావాన్ని ఇంద్రుడు తెలుసుకొని ధ్యానించి దాని మహిమ వలన శత్రువుల్ని ఓడించాడు. అందువలన విమల మనస్కులైన ఎవ్వరైనా ఈ కవచాన్ని ధరించి ప్రతినిత్యము చదువుకుంటే అన్ని విధాలైన ఆపదల నుండి, దుష్కర్మల వలన కలిగే ఉపద్రవాల నుండి రక్షణ పొంది మనస్సు ప్రశాంతమై జయం పొందుతారు. ఏ వ్యాధి వారి జోలికి రాదు. కౌశికుడనే బ్రాహ్మణుడు నారాయణ కవచాన్ని శ్రద్ధగా ఉపాసించాడు. తర్వాత యోగశక్తితో ఒక ఎడారిలో తనువు చాలించాడు. చిత్రరథుడనే గంధర్వుడు విమానంలో ప్రయాణిస్తుండగా ఆ విమానం నీడ కౌశికుని అస్థి పంజిరం మీద పడింది. అంతలో ఆ విమానంతో పాటు గంధర్వుడు, అతని భార్యలు నేల మీద పడిపోయారు. ఆ గంధర్వుడు పైకి లేవలేకపోయాడు. చాలా కలత చెందాడు. ఆ సందర్భంలో వాలఖిల్యముని ఆ గంధర్వునితో, ఇది నారాయణ కవచ మంత్రాన్ని ఉపాసన చేయడం వల్ల పుణ్యమైన అస్థి. దీనిని సమీపించడం నీకు సఖ్యం కాదు. విష్ణు భక్తులను ఏ అడ్డు లేకుండా సమీపించడం ఎంతవారికైనా సఖ్యం కాదు. పాడైన నీ కీళ్లను సంధించి ఆ మంత్ర ప్రభావాన్ని వారించి నీ ఆపదను తొలగించగలిగిన ఉపాయం నదీ జలాల్లో ఈ అస్థులను ఉంచడమే. అంతకంటే మరొక ఉపాయం లేదు. అందువలన ఈ పవిత్రమైన ఎముకల్ని తీసుకుని తూర్పుగా ప్రవహించే సరస్వతీ నదీ జలాల్లో వేసినట్లయితే నీ కీళ్లకట్లు తొలగిపోతాయని చెప్పగా ఆ గంధర్వుడు అలాగే చేసి తన విమానంలో తన స్థానానికి వెళ్లిపోయాడు. అందువలన ఎవరు ఈ నారాయణ కవచాన్ని ప్రతిదినము వింటారో, చదువుతారో వారికి ఎదురుపడినప్పుడు సమస్త ప్రాణులు నమస్కరిస్తాయి. ఇంద్రుడు విశ్వరూపుని దగ్గర ఈ నారాయణ కవచాన్ని ఉపదేశం పొంది ముల్లోకాల్లోనూ గొప్ప సంపదలను అనుభవించి మహాప్రభావం కలిగి ప్రకాశించాడు. రాజా, ఆ విశ్వరూపునకు 3 తలలున్నాయి. వాటిలో ఒకటి మద్యం తాగుతుంది, మరొకటి సోమరసం తాగుతుంది, మరొకటి అన్నం తింటుంది. యజ్ఞం జరిగేటప్పుడు ఆ విశ్వరూపుడు అందరికీ తెలిసే విధంగా దేవతలకు హవిస్సులిచ్చేవాడు. అతని తల్లి రాక్షస వంశంలో పుట్టింది. ఆమె పట్ల భక్తి చేత రాక్షస పక్షపాతం కలిగి విశ్వరూపుడు రహస్యంగా రాక్షసులకు హవిస్సులనిచ్చేవాడు. ఇది తెలిసి దేవేంద్రుడు భయపడి ఆ విశ్వరూపుని తలలు ఖండించాడు. ఈ విశ్వరూపుడు బ్రాహ్మణుడని కాని, మహాత్ముడని కాని దేవేంద్రుడు ఆలోచించలేదు. పూర్వజన్మ పాప ప్రభావం చేత ఇలాంటి వంచన చెయ్యకూడదని విశ్వరూపుడు ఆలోచించలేదు కదా అని కూడా దేవేంద్రుడు భావించలేదు. కోపంతో ఆ విశ్వరూపుడి తలలు ఖండించాడు. దేవేంద్రుడు కోపాన్ని ఆపుకోలేక విశ్వరూపుని తలలు ఖండించగా సోమపానం చేసే శిరస్సు కౌజుపిట్టగా మారిపోయింది. సురాపానం చేసే శిరస్సు కలవింకమైంది. అన్నం భక్షించే శిరస్సు తీతూపిట్ట అయింది.
ఈ విధంగా బ్రహ్మహత్య మహాపాతకం 3 విధాలైన పక్షిరూపాలు ధరించి ఇంద్రుణ్ణి చుట్టుముట్టి మమ్మల్ని పరిగ్రహించమని నిర్బంధింపసాగింది. అది చూచి ఇంద్రుడు చాలా భయపడ్డాడు. త్రిలోకాలకు అధీశ్వరుడైనప్పటికీ ఆ బ్రహ్మహత్యను తప్పించుకొనలేకపోయినాడు. చేతులొగ్గి ఆ మహాపాపాన్ని స్వీకరించాడు. 1 సంవత్సరం పర్యంతం దాన్ని అనుభవించాడు. అనంతరం ఆ పాపాన్ని భరించలేక ఎలాగైనా వదిలించుకోవాలని నిశ్చయించి భూదేవిని, జలాలను, వృక్షాలను, స్త్రీలను పిలిచి ఆ మహాపాపాన్ని 4 విధాలుగా చేసి మీరు పుచ్చుకోండి అని ప్రార్థించాడు. అందుకు బదులుగా భూమి తన యందు చేయబడిన గోయి తానంతట అదే పూడిపోయేటట్లుగా ఇంద్రుని వల్ల వరం పొందింది. జలాలు సమస్తము తమ యందు ప్రక్షాళనం కాగానే పవిత్రం అయ్యేటట్లుగా వరం పొందాయి. వృక్షాలు ఎన్నిసార్లు ఛేదించినా తిరిగి చిగురించేటట్లు వరం అందుకున్నాయి. స్త్రీలు ఎల్లప్పుడూ తమకు పురుషుల కంటే అధికంగా కామసుఖం ప్రాప్తించేటట్లు వరం కోరారు. దేవేంద్రుడు ఆయా వరాలు ప్రసాదించి తన దుష్కృతాన్ని 4 భాగాలు చేసి వారికి పంచిపెట్టాడు. భూమి ఆ పాప ప్రభావం వల్ల ఉప్పురియటం, చౌడు కురియటం రూపంలో ఆ దోషాన్ని ప్రకటించింది. జలాలు బుడగల రూపంలోనూ, నురుగు రూపంలోనూ ఆ పాపాన్ని స్వీకరించాయి. చెట్లు జిగురు రూపంలో ఆ పాపాన్ని అందుకున్నాయి. స్త్రీలు రజోవికారం రూపంలో ఆ పాపాన్ని పంచుకొన్నారు. విశ్వరూపుని తండ్రి అయిన త్వష్ట అనే ప్రజాపతి తన కుమారుని ఇంద్రుడు సంహరించినందుకు దుఃఖంతోనూ రోషంతోనూ దహ్యమానుడైనాడు. ఇంద్రుణ్ణి సంహరించటం కోసం మారణహోమం ప్రారంభించాడు. ఆ యజ్ఞకుండంలో నుంచి ప్రళయకాలంలోని అగ్నిజ్వాలల వంటి భయంకరమైన చూపులతో ముల్లోకాలను వెలిగింపజేస్తూ ఒక మహాభూతం ఉదయించింది. కల్పాంతకాలంలో లోకాలన్నింటినీ అంతం చేసే యమధర్మరాజు కంటే భయంకరంగా ఉంది ఆ స్వరూపం. ప్రతిదినమూ ఒక్కొక్క కోలవేటు ప్రమాణంలో పొడుగు వెడల్పు పెరుగుతున్న అవయవాలతో కూడి ఉంది. చెట్లు గుట్టలు కాలిపోయిన కొండ వంటి ఆ దేహంలో నుంచి ఎర్రని సంధ్యాకాంతులు వెలువడుతున్నాయి. ఎర్రగా కాల్చిన రాగిరేగుల వంటి కరుకైన మీసాలు, శిరోజాలు మెరుస్తున్నాయి. మధ్యాహ్నకాలంలో భగభగమండే మార్తాండ మండలంలాగా భయంకరాలు, మిక్కిలి కఠోరాలు అయిన చూపులతో 10 దిక్కులను బద్దలు చేస్తూ ధగధగ మెరిసే వజ్రాయుధం వంటి పదునైన కోరలతో కూడిన నోరు తెరుచుకొని వృత్రాసురుడు జన్మించాడు. వాని విగ్రహం నేల నుండి ఆకాశానికి అంటుతూ ఉన్నది. వాని శిఖల మీది భయంకరమైన అగ్నిజ్వాలలకు గ్రహాలు పెటిల్లుమని రాలిపడుతున్నాయి. చిందరవందరై మిక్కిలి కఠోరమైన పదనైన కాంతులతో మిలమిల మెరిసే శూలాన్ని అవలీలగా కేల ధరించి భూమి చలింపగా తూలి సోలి ఆడుతున్నాడు వృత్రాసురుడు. ఆ వృత్రాసురుడు త్వష్ట ప్రజాపతి యొక్క తపశ్శక్తి వల్ల పుష్టి నొందినవాడై లోకాలన్నింటినీ ఆక్రమించుతున్నాడు. భయంకరమైన ఆకారంతో ఎవరినీ లెక్క చేయకుండా ఉన్నాడు. ఒక్కొక్క మాటు పెద్దగా నోరు తెరిచి ఆవులించి ఆకాశమంతా చప్పరిస్తాడు. ఒక మాటు పొడుగైన నాలుక చాచి గ్రహాలను, నక్షత్రాలను క్రిందికి లాగి నాకి విడుస్తాడు. ఒక మాటు అలవోకగా అట్టహాసం చేసి లోకాలన్నింటినీ మింగబోతాడు. ఒక మాటు దిగ్గజాల దంతాలు పగిలి బీటలు వారేటట్లుగా అహంకారంతో భీకరమైన కోరలు త్రిప్పుతాడు. ఈ విధంగా వృత్రాసురుడు సమస్త దేవతలకు శత్రువై అవక్ర విక్రమంతో పరాక్రమించాడు. అటువంటి భయంకరాకారం గల వృత్రాసురుని మీదికి దేవతలంతా గుంపులు గుంపులై దూకారు. ఆగ్రహావేశంతో అతన్ని చుట్టుముట్టి అస్త్రశస్త్రాలు ప్రయోగించారు. వీరాధివీరుడైన ఆ వృత్రాసురుడు ఆయా శస్త్రాలను అన్నింటినీ చుట్టి పట్టుకొని నోటిలో పెట్టుకొని గుటుక్కున మృంగివేసి మహాభయంకరంగా గర్జించాడు. ఈ విధంగా తమ అస్త్రాలను భక్షించిన రాక్షసరాజును వీక్షించి దేవేంద్రాది దిక్పాలకులు భయపడినారు, పారిపోయినారు. తమకు దిక్కు ఎవరా అని చింతిస్తూ దిక్కులు వెంట పరుగులెత్తారు. ఈ విధంగా తాము ప్రయోగించిన సర్వశస్త్రాస్త్రములను వృత్రాసురుడు మృంగివేయగా ఆశ్చర్యచకితులై ఇంద్రాది దేవతలు ఏమీ చేయలేకపోయినారు. అతని తేజో విశేషాన్ని చూచి బెదరి చెదరిన హృదయాలతో ఆత్మరక్షకుడైన పుండరీకాక్షుణ్ణి శరణు పొందుదామనుకొన్నారు. ఈ వృత్రాసురుడు మనకు అజేయుడు. మన పదునైన ఆయుధాలన్నీ మృంగివేశాడు. వీనికి సాటి అయిన మేటి ఎక్కడా లేడు. ఇక మన బ్రతుకులు పాడైపోయినాయి. మనకు కీడు మూడింది. ఇప్పుడు శ్రీహరి తప్ప మనకు తోడుపడేవాడు ఎవ్వడూ లేడు.
అందువల్ల ఆ శ్రీమన్నారాయణ్ణే రక్షింపుమని వేడుకొందాము. ఆయన భక్తులతో చెలిమి చేద్దాము. ఆయనకు జాలి కలిగేటట్లు సంకీర్తనలు చేద్దాము. మనం అలా చేస్తే ఆ స్వామి కరుణించి వీడు నాశనమయ్యే విధానము మనకు దయతో వెల్లడిస్తాడు. అప్పుడు మన స్వర్గం పాడుపడకుండా ఉంటుంది. ఈ విధంగా దేవతలు ఆలోచిస్తూ తమలో తాము తికమకలు పడుతూ సందేహిస్తూ ఎలాగో పోలేక విష్ణువు సన్నిధికి వెళ్లారు. దారి పొడుగునా ఎక్కడ చూచినా వారి కన్నులకు వృత్రాసురుని భయంకర రూపమే కనిపించింది.